బాగున్నారా? హలో అండి, ఎలా ఉన్నారు? మా ఊర్లో సమ్మర్ స్టార్ట్ అయిందండి. ఎండకి వచ్చాను. బుజ్జి పిలిపిత్తర పర్సు కూడా తీసుకోవచ్చు నువ్వు. బుజ్జి పర్సు బుజ్జి 800 రూపాయలు. అదే $12 ఏమనుకుంటాను? 12 కాదు, 12 ఎంతో $13 $10 లెక్క తీయండి. See, I have so much money. నాకు 10 బుజ్జి. ఏందో ఫ్రెండ్స్, ఎప్పుడు నాకు అది లెక్క తీసుకునే పని ఉంటాడు. ఇదంతా ఏ నుంచి వచ్చింది బుజ్జి నీకు? కష్టార్జితం. యూనో ఏం మాట్లాడతాను బుజ్జి? ఎండల కాలం వచ్చింది ఫ్రెండ్స్, బయటకు ఊరేగుతాను. తప్పుగా అనుకోకండి ఫ్రెండ్స్, మా ఊర్లో అందరూ ఊరేగుతానం ఇట్లాంటివి. ఓన్లీ కడప సైడ్ మాట్లాడే పదాలు అవన్నీ. అంటే అది ఎట్లా అంటే కొంచెం ఫ్రస్ట్రేటెడ్ పీపుల్ మాట్లాడే మాటలు అనమాట. ఊరేగడము అంటే పోతానము అనేది డీసెంట్ గా మాట్లాడదాము. ఊరేగిపో అంటే కొంచెం ఫ్రస్ట్రేషన్ తో మాట్లాడే మాటలు అనమాట. ఆ అమ్మాయి ఇంకా కామెడీ ఉండదు పిల్లప్పుడు. స్కూల్ లేదనుకో, స్కూల్ లేదు, ఎందుకు లేదంటే ఏదో ఒక రీజన్ చెప్పినామనుకో, నువ్వు ఊరేగి పోయి టంకాయ తెచ్చుకుని కొట్టుకోపో, స్కూల్ లేదండి. ఈడ ఎండలకాలం వచ్చిందని చెప్పేదానికంటే రోడ్లన్నీ రిపేర్లు చేస్తానని చెప్పడం మేలేమో. ఇంకా ఈ ఎండలకాలం అంతా ఈ రిపేర్లు చేసే పనిలోనే ఉంటారు. ఏడాడ పగిలిపోయిన రోడ్లు, కొత్త రోడ్లు, పాత రోడ్లు అన్ని రిపేర్లు చేస్తూ ఉంటారు. పెద్ద ట్రక్ వచ్చింది, ట్రక్ మీద చూసినారా ఎంత పెద్ద పెద్ద బర్గర్లు ఉన్నాయో. అంత పెద్ద బర్గర్ తింటే కడుపు ఉంటుందే పోతుంది. అయినా అది మరి బర్గర్లకు సంబంధించిన కంపెనీ ట్రక్కో లేకోకుంటే యాడ్ వేసినారో దాని మీద ఏం అర్థం కాలే నాకు. ఎండలకాలం వచ్చిందంటే ఈడ పండగ వాతావరణమే కనపచ్చంటది. ఎవరు సంతోషంలో వాళ్ళు మునిగి తేలాడుతుంటారు. ఎన్న చూడండి, ఈ పడవ ఎతకపోతున్నాడు వెనక పక్క కట్టుకొని. ఇప్పుడు ఈ పడవ ఎతకపోయి యానన్న చెరువులో సరస్సులో యానన్న ఉంటాయి కదా, దాంట్లో దింపి ప్రశాంతంగా రెండుసేపు పడవ నడిపి అట్ట చెరువులో తిరిగి వచ్చాడు అనమాట. పడవ నడపడానికి కూడా ఏదో లైసెన్స్ ఉండాలనుకుంటా. ఎవరు పడితే వాళ్ళు నడిపేదానికి ఉండదు అనుకుంటా. మా ఊర్లో చెట్లన్నీ పచ్చవన్నీ ఏంది చెట్లు పచ్చబడేది కూడా బో చిత్రమా అనుకుంటారేమో. ఏంది ఫ్రెండ్స్, 6 నెలలు బోసిపోయిన ఊరు చూసి ఆ చెట్లు పచ్చబడాక ఊరికి అందం వచ్చింది. చూస్తున్నారా ఎంత అందంగా ఉందో. 6 నెలల నుంచి మంచు ఎండిపోయిన చెట్లు చూసి బేజారుకు పుట్టింది. ఇట్లా పచ్చగా ప్రశాంతంగా ఎంత బాగుందో ఊర్లో పోతాంటే. ఏడా స్థలం లేదంటూ హైవే మీద ఇద్దరు అన్నలు, ట్రక్ అన్నలు వ్యవహారం చేసుకుంటా పోతాన్నట్టుంది. ఎంతసేపు అయింది ఫ్రెండ్స్, వాళ్ళిద్దరు అట్నే పోతాండ్రు. రోంత కూడా స్థలం ఇయడంలే ఎవరికే గానీ. ముందు పోదాం అనుకుంటే పందెం పెట్టుకున్నారో లేకుంటే వ్యవహారం చేస్తాండ్రో ఏం అర్థం కాలే. ఇప్పటికి 5 నిమిషాలు అయింది, ఒక్క రోజు కూడా స్థలం ఇయడంలే. ఎవరిని ఓవర్టేక్ చేయడంలే. ఇద్దరు ఒకే మాదిరి పోతున్నారు. మన ఊర్లో కొత్త ఇండ్లు, కొత్త బ్రిడ్జ్లు ఎట కట్టుకుంటామో ఈడ కొత్త కొండలు కడతారు ఫ్రెండ్స్. ఈడ కొత్త కొండ కన్స్ట్రక్ట్ అవుతుంది చూడండి. ఆ పక్కంతా మన్ను తీసి బాగా కొండ కడుతున్నారు పైకి. మా స్వర్చగాడు దావట్ని 10 నిమిషాలకే నిద్రపోయినాడు చూడండి. ఈడంతే బయటికి పోవాలని ఎంత గోమ్ చేస్తాడో. బయటకు వచ్చిన రోజేపటికే డింగ్ అని నిద్రపోతాడు. కార్లో కనుక పోయినామంటే రోజేపు. ఎండలకాలం వచ్చిందంటే ఎవరు ఆటలు అల్లయ్యే. ఈడ చూసినారా, అన్నోళ్ళందరూ కలిపి గోల్ పాడుతున్నారు. అదే ఫ్రెండ్స్, చిన్న గుంత తీస్తారు. చిన్న బాలు గుంతలో పడేటట్టుగా కొడతారు. లేదు పక్కన పోయిందంటే ఏడన్న పడితే ఎతకలాడకచ్చుకుంటారు. మళ్ళీ ఆ బాల్ దానికి చిన్న ట్రాక్టర్లో పెట్టుకుంటారు. అదే ఫ్రెండ్స్ ఆ ఆట, ఈ ఆట. 10 ఒక్క ఇక్కడ గుడి కూడా లేదు ప్రదర్శన చేయని. ఒక్క ఇదెక్క నెంబరు రాక్క చెప్పిన మాట ఇనుక్క ఊరిని పాసుగుల మొక్క. మేము కూడా ఈ ఇంటికి వచ్చినాం. రాక్క నువ్వు ఆ ఇంటికి నెంబర్ కనపడాలా బుజ్జి? ఆ అక్క ఈ నెంబర్ కోసమే వచ్చింది. పాపం బుజ్జి 10 సార్లు తిరిగి ఆపుకునేది. ఫర్ షూర్ ఆ నెంబర్ కనపరాలే తెలుసా. అన్ని ఇళ్ళకు నెంబర్లు కనపచ్చాను, ఆ ఇంటికి నెంబర్ రాయిలో కలిసిపోయింది. ఖచ్చితంగా ఈడికే వచ్చింది ఆ అక్క కూడా. ఒక ఆయక గూగుల్ మ్యాప్ పెట్టుకొని ఆడికి వచ్చింది ఫ్రెండ్స్. ఆ ఇల్లేమో కనుక్కోలేకుంది. చుట్టూ 10 చుట్లు తిరిగింది కానీ ఆ ఇంటిని మాత్రం కనుక్కోలే. సుచ్చాంది తిరుగుతుంది. మేము కూడా 3 చుట్లు తిరిగినాం. మేము ఆ ఇంటికే పోయినాం, ఆ అక్క కూడా ఆ ఇంటికే వచ్చింది. అదేందో వాళ్ళు నెంబరు ఆ రాయిలో కలిపేసినారు. వాళ్ళ డోర్కుండే నెంబర్ ఏమో ఆ ముందు పక్క ఉంది, ఈ ఎక్కేమో వెనక పక్క తిరుగుతుంది. అంతే ఉంటాయి గూగుల్ మ్యాప్లు నమ్మకుంటే. ఇదే ఇప్పుడు మేము వచ్చింది మా ఊర్లో ఉండే డౌన్ టౌన్ ఫ్రెండ్స్. ఇక్కడ అమెరికా కానీ కెనడా కానీ ఇక్కడ ఊర్లలో సిటీకి ఒక డౌన్ టౌన్ అని ఉంటుంది. ఏం లేదు ఫ్రెండ్స్, డౌన్ టౌన్లు అంటే పెద్ద పెద్ద మాడి మిద్దెలు కట్టింటారు. ఆ పక్క చూసినా కూడా పెద్ద పెద్ద మాడి మిద్దెలు, కంపెనీలు, షాపులు ఉంటాయి అనమాట. ఏ ఇదికి పోయినా కూడా ఇట్లా ఎత్తెత్తు మిద్దెలు ఉంటాయి అంతే. అంటే ఇట్లా డౌన్ టౌన్లలో నుంచి ఊర్లో యాడికి పోవాలనే ట్రాన్సిట్లు ఉంటాయి. ఇంకా చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి లేండి. మనకు అంత పెద్ద తెలియదు కానీ దీంట్లో గురించి ఎక్కువ చెప్పడం ఎందుకు. కానీ డౌన్ టౌన్ అంటే ప్రతి ఒక్క సిటీకి ఒక డౌన్ టౌన్ ఉంటుంది. ఇక్కడ
మర్చిపోయిన చాలా మంది అక్క మీరు యాడుంటారు అని అడిగినారు కదా. మేము అల్బర్టా అనే ప్రావిన్స్లో, అంటే మన ఊర్లలో స్టేట్లు ఎట్టుంటాయో ఇక్కడ ప్రావిన్స్లు అట్టుంటాయి అనమాట. అల్బర్టా అనే ప్రావిన్స్లో క్యాల్గరీ అనే సిటీలో ఉంటామన్నమాట. ఇది క్యాల్గరీ డౌన్ టౌన్. ఈ డౌన్ టౌన్లో మన తెలుగు వాళ్ళు చాలా మంది ఉంటారండి. ఎప్పుడు డౌన్ టౌన్కి వచ్చినా కనీసం నాకు 3-4 అన్నా కనపచ్చా అంటారు. ఈ మధ్య నన్ను కొంతమంది గుర్తుపట్టి పలకరించినప్పుడల్లా చాలా సంతోషం అనిపిస్తుంటది. ఇదో ఇక్కడ కనపచ్చే ఎలక్ట్రిక్ సైకిల్ అనమాట. ఈ అద్దెకిచ్చారు. నిమిషానికి ఇంతని, మన ఊర్లో గంటకి ఇంత సైకిల్ నిన్నే కానీ నిమిషానికి ఇంతని ఈయన్నే చూచానా మామూలు లెక్క లేదు. చాలా పేరేమనమాట. దీంట్లో జాగాలంటే మనం ఆస్తి పేపర్లన్నీ ఆ కంపెనీ ఆయనకు రాపియాల్సిందే. మేము ఎట్లుంటుందో చూద్దామని సరదాగా దీన్ని అన్లాక్ చేసినాము. దీంట్లో గీగాలు ఏముండవు. పైన ఒక బార్ కోడ్ ఉంటుంది. దాన్ని స్కాన్ చేసినామంటే ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోమంటది. ఆ యాప్లో కనుక యాక్టివేట్ చేసుకున్నామంటే ఆ బండి తిరిగినంతసేపు మన దాంట్లో నుంచి లెక్క కట్ అవుతా ఉంటుంది అనమాట. పార్కులలో అందరూ మయంగా కీ వేసుకొని తిరుగుతుంటే ఏమో అగ్గోవేమనుకునే ఫ్రెండ్స్, ఇది ఒక అర్ధగంట తిరిగాలకే మూత మోగిపోయింది లెక్క. నిమిషానికి ఇంతని కట్ అవుతుంది. ఓ అమ్మ ఇంత పేరేమో. దీనికాడికి తోటి కొనుక్కున్నామంటే ఎప్పుడు మనతోనే ఉంటుంది. ఏడికన్నా పోవాలంటే పోవచ్చు. ఈ నిమిషానికి ఒకటి సాకినామంటే ఒక 2 రోజులు సాకేలకే మన పని అయిపోద్ది అనమాట. ఈ ఊర్లో ఎంత ఎండ పెట్టినా అప్పుడప్పుడు గాలి ఉంటుంది చూసినారా. గాలి మామూలుగా ఉండదు. ఈ పొద్దు ఏంటంటే ఎండ పెడతానే కూడా చలిగాలి తోలుతుంది. అసలే పిల్లోనికి జలుబు వచ్చదని వానికేమో జాకెట్ వేసిన. ఈడెందుకు వచ్చినాడు డౌన్ టౌన్ కంటే అదో ఆడ కనపచ్చాను ఆ బాతుల మాదిరి గూసులు, ఆ గూసుల కోసం వచ్చినాడు. ఈ గూసులు చూడాలని ఇంట్లో ఏర్సి 1 గంట తీసుకొని వచ్చినాడు వాళ్ళ నాయన్ని. ఈ ఊర్లో దీని పేరు గూస్ అంటారు ఫ్రెండ్స్. పాతులు మాదిరే ఉంటాయి సూన్నికి. ఈ కాలం వచ్చినాయి అంటే నీళ్ళల్లో పార్కులమ్మడి బాగా కనపచ్చంటాయి. ఐస్ కోసం అందరు క్యూ కట్టుండారు. ఈడ మన ఊర్లో అయినంటే అందరం ఒకసారి గుంపు మాదిరి పోయి ఆ కలే వేరు, ఆ హడావిడే వేరే ఉంటుంది. ఒన్న నాకు ఐసి, ఒన్న నాకు ఈ ఐసి, ఒన్న మా పిల్లోడు ఎచ్చాడు, మా పిల్లోడు వచ్చాంది, బెన్నె అయినా పోవాలని ఎంత హడావిడి ఉంటుంది బండ్ల కాడ. వీళ్ళేమో ఏందో సైలెంట్గా మూగెద్దుల మాదిరి ఒకరి వెనక ఒకరు నిలబడుకొని ఒకరి తర్వాత ఒకరు తీసుకుంటుంటారు. ఎట్టయినా మన ఊర్లో ఆ కళ హడావిడే వేలు. మళ్ళీ ఏమన్నంటే డిసిప్లైన్ అంట. ఏమోలేండి ఫ్రెండ్స్, ఏమన్నంటే మళ్ళీ ఒక్కొక్కరు ఒక్కొక్క మాదిరి ఉంటారు. మళ్ళీ మనల్ని అడుగుతారు. మనుషులలో రకరకాలు ఉంటారు. క్లాసులు ఉంటారు. క్లాస్ అంటే అదో వాళ్ళ మాదిరి సైలెంట్గా నిలబడుకొని డిసిప్లిన్గా తెచ్చుకుంటారు. మనలాగా మాసులు ఉంటారు. యాడికి పోయినా హడావిడి కళ ఉండాలనుకుంటారు. కొంతమంది ఊర మాసులు ఉంటారు. వాళ్ళకైతే ఏరే మాదిరి ఉంటుంది లేండి. ఇక్కడ పూల చెట్టు చాలా బాగుంది కదా. ఎన్ని పూల చెట్లు ఉంటే ఏం లాభం ఫ్రెండ్స్. ఒక పువ్వు కూడా దేవునికి పెట్టలేం, మనం పెట్టుకోలేం. అట్టుంటది ఇక్కడ పరిస్థితి. ఏమన్నా అంటే చెట్టు మీద నుంచి కోసుకోవద్దు, అంగట్లో నుంచి కొనుకొచ్చుకోవాలా. అదే ఇక్కడ సిద్ధాంతము. ఇది కూడా ఒక అందుకు మంచిది లేండి. ఎవరు కోయలేదు కాబట్టే పార్కులు ఇట్లా రోడ్లు అన్ని పూలతో చాలా అందంగా ఉన్నాయి. మనం అట్ట బయటికి పోయినామంటే ప్రశాంతంగా సూర్యునికి మనసుకు ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది కదా. ఇద్దరు ఈడ ఫోటోలు దిగుదామని చూస్తాను. జీవితం చిన్నది ఫ్రెండ్స్. 4 ఫోటోలు ఎగబెట్టుకోండి. చిన్నప్పుడు అయితే నాకు ఒక ఫోటో కూడా లేదు చూసుకోనికి. అప్పుడు టెక్నాలజీ లేదు, ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది కాబట్టి వాడుకోండి. ఇంతసేపు నుంచి మాట్లాడతాను. ఈ పార్క్ పేరు చెప్పలేదు కదా. దీని పేరు ప్రిన్సెస్ ఐలాండ్ పార్క్ అంటారు అనమాట. ఇది 20 ఎకరాలలో ఉంటుందంట. డౌన్ టౌన్లలో 20 ఎకరాలు అంటే గొప్ప సంగతి అనే చెప్పాలి కదా. ఈ 20 ఎకరాలని యాంటోనీ ప్రిన్స్ అని ఒక ఆయప్ప ఇది మొత్తం డొనేట్ చేసేసినాడంట పార్క్ కోసం అనేసి, గవర్నమెంట్కి ఇచ్చేసినాడంట. చాలా గొప్ప సంగతే కదా. ఈ బ్రిడ్జ్ గురించి చెప్పాలి. ఈ బ్రిడ్జ్ చాలా మందికి తెలిసే ఉంటుంది. కొంతమంది ఇప్పుడు టూరిస్ట్ వ్లాగులు, నా అన్వేషణ అన్న ఇట్లా కొంతమంది వ్లాగులు చూసినారంటే ఈ బ్రిడ్జ్ గురించి తెలిసే ఉంటుంది. దీని పేరు పీచ్ బ్రిడ్జ్ అంటారనమాట. ఈ ఊరికి ఎవరు వచ్చినా ఈ బ్రిడ్జ్ కూడా చూసిపోతారనమాట. కలైన కట్టడాలలో ఇదొక కట్టడం అన్నట్టు. ఈ పక్క చూచే వాటరు, ఆ పక్క చూచే డౌన్ టౌన్, పచ్చని చెట్లు, చల్లని గాలి, ప్రశాంతంగా ఉంటుంది. ఎవరన్నా ఈ ఊరికి వచ్చినారంటే ఈ బ్రిడ్జ్ కూడా చూసిపోండి. ఇది డౌన్ టౌన్లో ఉంటుంది. ఇంకా రాత్రిపూట్ల రంగురంగుల లైట్లు వేసి ఇంకా మంచిగా ఉంటుందంట సూర్యునికి. నేను ఎప్పుడు నైట్ వ్యూ చూడలేదు, నెట్లో ఫోటోలు చూడడమే. ఒకసారి ఎప్పుడన్నా వచ్చినప్పుడు మీకు కూడా చూపించాలండి. ఇందాక రోడ్డమ్మడి వచ్చేటప్పుడు ఒక ఆయన పడవ కట్టుకొని వచ్చినాడు చూడండి. ఇట్లా సరస్సులు చెరువులు కనిపించినప్పుడు ఈ చెరువులలో పోతాడు అనేసి. ఇప్పుడు ఈడ కూడా దింపచ్చు అనమాట. అదో ఆడ ఒకటి కట్టి ఉండారు చూడండి. మన ఊర్లలో కూడా అంతే కదండి. పడవలు కానీ బోట్లు కానీ ఏడబడితే ఆడ దింపడు కదా. దానికంటూ కొన్ని స్పాట్లు ఉంటాయి. ఇదో ఈడ కట్టి ఉండారు చూసినారా. ఆడి వరకు వచ్చి ఆడ దింపి ఇంకా నీళ్ళలోకి దింపుకుంటారు. అట్లా కొన్ని కట్టింటారు. ఆ స్పాట్లలో మాత్రమే పడవలన్నిటి లోపలికి దిగుతాయి. కొంతమంది అందమైన ప్లేసులు చూసి ఎక్సర్సైజులు చేయడానికి కూడా మోటివేషన్ వచ్చేదనో ఏం పాడో తెలియదు కానీ ఇట్లా మంచి మంచి ప్లేస్లలో ఎక్సర్సైజులు చేసేవాళ్ళు, సైక్లింగ్ చేసేవాళ్ళు, స్కేటింగ్ చేసేవాళ్ళు, రకరకాల మనుషులు అనమాట. మంచిగా ఇట్లా బయటకు వచ్చి వాళ్ళకి ఏ కళలు అయితే వచ్చాయో అవి మంచిగా పీస్ఫుల్గా ఆయన చూసినారా మ్యూజిక్ పెట్టుకొని ఆ చేతిలో పట్టుకొని మంచిగా స్కేటింగ్ చేసుకుంటూ పోతున్నాడు. అదో ఆడ చూసినారా బుట్టలో 3 పిల్లలను వేసుకొని వచ్చానారు, దొలిపించుకుంటూ వచ్చానాడు చూడండి. ఏం చేస్తారు ఫ్రెండ్స్, 3 పిల్లలు ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కు పరిగెడితే ఏడ పట్టుకుంటారు వాళ్ళందరినీ. అందుకే ఒక బుట్ట పెట్టుకొని ఆ బుట్టలో 3 కూర్చోబెట్టుకొని దొలిపించుకుంటూ పోతాడు. ఇదేదో బాగుంది కదా. వాళ్ళు ప్రశాంతంగా కూర్చుంటారు. లేకోకుంటే నన్ను ఎత్తుకో అంటే ఏడెత్తుకుంటారు.
చాలా మంది అన్నారు కదా మీ పిల్లోడు అంత పెద్ద పిల్లోడు కదా నడిపించకుండా స్టాలర్లో ఎందుకు తిప్పుతున్నారని. కిలోమీటర్లు పెద్దోళ్ళం అంటే నడుచాం కానీ పిల్లోళ్ళు ఏడ నడుచారు ఫ్రెండ్స్. ఇప్పుడు మేము బయటకు వచ్చినామంటే కనీసం 2 గంటలు అట్లా నడుచాము. 2 గంటలు వాడు నర్సడు ఎత్తుకో అని ఇంకా ఏడుచు అంటారు కదా. ఇక్కడ పిల్లోళ్ళని ఎవరు ఎత్తుకోరు, ఇట్లా స్టాలర్లు అట్లా తీసుకొని వచ్చినారంటే అలకంగా బయట దొలిపించుకుంటా పోనీకుంటుంది. వాళ్ళు కూడా ప్రశాంతంగా ప్రపంచాన్ని చూచా అంటారు కదా. అందుకోసమే అనమాట ఇట్లా చాలాసేపు ఏదన్నా వచ్చేది ఉంటే కనుక స్ట్రాలర్లోనే తీసుకొని వచ్చాం సుహర్షిని. కొంచెం అయితే వాడు నడుచాడు కానీ అంతసేపు నడచాలంటే ఏడ నడుచాడు పిల్లోడు కదా. ఇంకొకటి ఏంటంటే ఎట్ట పడితే అట్లా పరిగెత్తరు. ఇప్పుడు సైకిళ్ళు స్కూటర్లు చాలా వచ్చానాయి చూస్తున్నారు కదా మీరే. పరిగెత్తేళ్ళు సైకిల్ దొక్కేళ్ళు స్కేటింగ్ చేసేవాళ్ళు అట్టుంటారు. మన పిల్లోళ్ళు ముందే అత్తేళ్ళు అది కాక ఆడుకునే పిల్లోళ్ళు అట్ట ఇట్ట పరిగెడతా అంటారు. వాళ్ళు వచ్చినప్పుడు అడ్డువన్నాడు అనుకో వాళ్ళు కింద పడతాడు ఈడు కింద పడతాడు. అందుకే ఇంకోరంత తెలివి వచ్చేంత వరకు పిల్లోళ్ళని కనీసం ఒక 5 ఏళ్ళు 4 ఏళ్ళు ఇట్ట స్ట్రాలర్లలో అట్లా కూర్చోబెట్టుకొని తిప్పడమే మంచిది నన్ను అడిగితే. ఇటాటి ప్లేస్లలో ఏదన్నా జరిగిందనుకో మనకు తిప్పలే ఆ పక్కన వాళ్ళకి తిప్పలే ఎందుకు ఫ్రెండ్స్ ఇటాటి అన్నీ. అందుకే మేము ఇట్లా ఏదన్నా దూరంగా అట్లా బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా అవన్నీ స్ట్రాలర్లోనే ఎత్తుకొని వచ్చాము. ఈడ లొకేషన్ బాగుంది కదా అని సోర్స్తో ఒక ఫోటో దిగుదామంటే వాడు 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగిస్తున్నాడు. వాంతో వీడియోలు తప్ప ఫోటోలు తీసుకోలేము, ఒక్క ఫోటో కూడా తీసుకోడు వాడంతే. ఇప్పుడు టైం ఎంత అవుతుంది అనుకుంటాను, రాత్రి 8:30 అవుతుంది. ఈడంతే పొదుగుకేది 10 గంటలకు ఎండల కాలం వచ్చిందంటే 8 అయినా కూడా ఎండ బాగా పెడతా ఉంటుంది. ఎన్న మ్యూజిక్ చూసినారా వీళ్ళు కూడా కొంతమంది ఉంటారు ఇట్లా మ్యూజిక్ షో అట్లా వేయచ్చు అంటారు. ఎవరన్నా ఏమన్నా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. అంతో ఇంతో ఇంత అందమైన ప్రకృతిలో మ్యూజిక్ కూడా తోడైందంటే మైండ్ ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఆలోచించుకోండి. అందుకే ఆడాడ ఇట్లా చేస్తా అంటారు అనమాట వాళ్ళు మ్యూజిక్ షోలు. అంతో ఇంతో ఎవరైనా గిఫ్ట్ కింద వాళ్ళకి ఇచ్చా ఉంటారు. ఇప్పుడు మన ఊర్లో బజ్జీలు పునుగులు అట్లా స్ట్రీట్ ఫుడ్లు రకరకాలు అమ్ముతారు కదా. ఈడ ఎట్ట పడితే అట్ట అమ్మేదానికి ఉండదు. ఆ బండ్లు పెట్టుకోవడానికి కూడా లైసెన్సులు ఉండాలా, అట్నే ఇన్సూరెన్సులు కావాలా, రకరకాలు ఉంటాయి అన్నమాట. పర్మిషన్లు కావాలా, ఏవి పడితే అవి అమ్మకూడదు బయట, అట్లా చాలా రూల్స్ ఉంటాయి. అందుకే ఇంత పెద్ద పార్కు మొత్తానికి ఈడ ఒక 2 ఉంటాయి. ఒక ఐస్ క్రీమ్ బండి ఇదొకటి, ఇంకా ఫాస్ట్ ఫుడ్ లాగా బర్గర్లు హాట్ డాగ్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ అట్లా కొన్ని రకాలు అమ్ముతా అంటారు. ఏదో ఆర్డర్ ఇచ్చి ఈడ నిలబడుకున్నాడు. ఆ లైట్ ఫ్లాష్ అయినప్పుడు మన బోర్ అడవుతుంది, మనం పోయి తెచ్చుకోవాలి. ఈడ వీళ్ళు ఏందో పుట్టిన ఆర్డర్ పెట్టుకున్నారు. ఇంకా ఏంది ఇంతసేపు తిరిగినాక ఆకలి కాకుండా ఎట్టుంటుంది ఫ్రెండ్స్. అందుకే ఇంకా రోజు తిని ఇంకా ఇంటికి బయలుదేరడమే. తిరిగి చాలా అయిపోయింది. వీళ్ళు పాకునే పనిలో ఉండరు. ఆడు నిద్ర లేసినాడు రచ్చ వేసి ఏం తింటాను సార్? ఫ్రెంచ్ ఫ్రైస్ పుట్టిన్ కదా తింటున్నావు. ఫ్రెంచ్ ఫ్రైస్ తింటానంట, పుట్టిన్ కాదంట. బాగున్నాయా? అదేం సౌండ్ రా విచిత్రం అంటాడు. గుల్లగుబా అదేదో ఒక విచిత్రంగా ఒక బర్డ్ అడుగుతుంది గుజ్జట్ట. పావురం మామూలు చికెన్ ఉంటుంది తినబోద్ది. నేను కూడా బిడ్డ తింటున్నా గుర్రా. రాత్రి 9 అవుతుంది ఫ్రెండ్స్. ఇంటి దావ పట్టినాము. ఇక్కడ చూసినారా ఏందో ఫ్రంట్ సైడ్ అది చేపలు ఎముకలు ఉంటాయి కదా అదేదో డిజైన్ చేసినారు. ఏందో ఇక్కడ వాళ్ళ క్రియేటివిటీ మామూలుగా ఉండదు. ఇంటి దావ పట్టినామన్నారు, ఇంటికి పోకుండా మళ్ళీ యాడి కూరేగిండ్రు కంటారేమో. ఏం చేస్తాం ఫ్రెండ్స్, మధ్యలో మా సోర్స్కాడ ఆకలి అవుతుంది అన్నాడు. వాడు ఒక 2 ఫ్రెంచ్ ఫ్రైస్ ముక్కలు దాంట్లో పుట్టిన్లో 2 ఉల్లగడ్డ ముక్కలు తిన్నాడు. వాడేం తినలేదు. ఇప్పుడు మళ్ళా పోయి నేను ఇంటికి పోయి చేసి తినిపించేలోపు నిద్రపోతాడని మా ఆయన బయట పోయి ఏదో ఒకటి తినిపించుకొని పోదాం అని రెస్టారెంట్ దొడకపోయినాడు. అదో వానికి 2 ఇడ్లీలు 2 వడలు ఆర్డర్ పెట్టినాము. అట్నే నేను కూడా ఏం తినలే, నేను కూడా ఏదో ఒకటి తిన్నామని అదేదో మటన్ ఫ్రై అంట ఆర్డర్ ఇచ్చినాడు మా ఆయన. ఆ మెనూలో స్వీట్లు చూసి టెంప్ట్ అయ్యి మా ఆయన ఆర్డర్ ఇచ్చినాడు. ఈ స్వీట్ పేరు ఏందో మర్చిపోయినా గుర్తులేదు ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తాలేండి. లాస్ట్లో బ్రౌనీ విత్ ఐస్ క్రీము ఇది తినేసి ఇంకా గమ్ముగా చక్కగా వెనక్కి తిరిగి చూడుకోకుండా ఇంటికి వచ్చినాం. ఇది ఇవాల్టి బ్లాగ్. మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.